ఉప్పల్ నియోజకవర్గం నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీల టికెట్ కోసం ఆశించిన వ్యక్తులు ఎవరంటే సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, రాగిడి లక్ష్మారెడ్డి, మళ్ళా మందముల పరమేశ్వర్ రెడ్డి. ఇందులో చాలా సీనియర్ ఎవరంటే రాగిడి లక్ష్మారెడ్డి, వయసులో కాంగ్రెస్లో రాగిడి లక్ష్మారెడ్డి, వీళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డి, మళ్ళా ఆయన తర్వాత సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఇక సోమశేఖర్ రెడ్డి, ఈయన కాకుండా ఇప్పుడు మందముల పరమేశ్వర్ ఉన్నాడు. పరమేశ్వర్ ఉన్నాడు. అయితే ఈ సోమశేఖర్ రెడ్డి రాగి లక్ష్మారెడ్డిని కాదని పరమేశ్వర్ రెడ్డికి రేవంత్ రెడ్డి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్లో. ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికల స్థానంలో టికెట్ ఇస్తే ఇచ్చిండు. కాకపోతే ఇప్పుడు ఎవరైనా సరే మామూలు ఒక ముచ్చట ఏంటంటే ఒక ఫోను లేకపోతే బాధ్యత అంటే అట్లే ఉంటుంది. ఒక ఫోను లేకపోతే కొత్త బట్టలో కొత్త చెప్పులో ఓ సైకిలో ఏదో ఒకటి ఒక తండ్రి ఇంట్లో ఇద్దరో ముగ్గురో కొడుకులో బిడ్డలో ఉంటే పెద్దోడికి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా చిన్నోని ఫస్ట్ బుల్గరిస్తారు. ఫస్ట్ చిన్నోని మాయ కదరా మా బిడ్డ కదరా నీకు మళ్ళా తాపకు వచ్చేసరికి ఇస్తారా, నీకు మళ్ళీ చేస్తారా, మంచి చేస్తారా అని చెప్పి చిన్నోని బుల్గరించి పెద్దోనికి ఇస్తారు. అప్పుడు సరే అమ్మ ప్రేమ చూసి అమ్మ బుల్గరించడం చూసి చిన్నోడు కాంప్రమైజ్ అవుతాడు, మళ్ళీ వచ్చే దాప కోసం వెయిట్ చేస్తాడు. కానీ ఇక్కడ పెద్దోని వదిలేసి చిన్నోనికి ఇచ్చారు. సరే ఇస్తే ఇచ్చారు, ఇవ్వడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాలు ఏవైనా అయి ఉండాలి, అక్కడ ఇంటర్నల్గా ఏమైనా జరిగి ఉండొచ్చు, నీకు నాకు తెలియదు, మనం కళ్ళతోటి చూడలేదు. సరే ఇచ్చినప్పటికీ అసలు పార్టీకి ఎంతో లాయల్గా పనిచేసిన వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి. సోమశేఖర్ రెడ్డి అనొద్దు ఈ మాట, కానీ ఒక స్లేవ్ లాగా పనిచేసిండు సోమశేఖర్ రెడ్డి. రాగిడి లక్ష్మారెడ్డి సొంత డబ్బులు పెట్టుకుని స్లేవ్ లాగా, పరమేశ్వర్ రెడ్డి కంటే కూడా ఎక్కువ డబ్బులు వీళ్ళిద్దరి దగ్గర ఉన్నాయి, సోమశేఖర్ రెడ్డి దగ్గర రాగిడి లక్ష్మారెడ్డి దగ్గర. ఆ డబ్బుల్లో ఎంతో ధనాన్ని జనాలకు పెట్టారు. గెలుపు కోసమా పదవి కోసమా అనేది పక్కన పెడితే స్వచ్ఛందంగా డబ్బులు పెట్టి ఈ కంటి వెలుగు ప్రోగ్రాంతో రాగిడి లక్ష్మారెడ్డి ప్రోగ్రాంలు చేయడం, ప్రతి ఇంటింటికి సమస్యలు తెచ్చుకొని సోమశేఖర్ రెడ్డి డబ్బులు ఇవ్వడం. పరమేశ్వర్ రెడ్డి కూడా ఆయనకు తోచినంతలో ఆయన కూడా చేసిండు. అయినప్పటికీ కూడా పెద్దోడికి ఇచ్చి చిన్నోడిని బులగరిస్తాడు. అసలు పెద్దోడికి ఇవ్వకుండా డైరెక్ట్ చిన్నోడికి ఇచ్చారు. ఇస్తే ఇచ్చిర్రు, మరి పెద్దోడిని బులగరియాలే, పెద్దోళ్ళని బులగరియాలే, ఇంటికి పిలిపించుకోవాలి, ఓ మాట గిట్ల కాదు గట్లని చెప్పాలి. ఈవెన్ మాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అని ఫోన్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదట రేవంత్ రెడ్డి గారు. వీళ్ళు మనోభావాలు ఉంటాయా ఎవరికైనా? అసలు నువ్వు పంపిద్దాం అనుకుంటున్నావా, పొమ్మనలేక పొగబెడదాం అనుకుంటున్నావా, లేకపోతే సీనియర్లను దెబ్బ కొట్టి జూనియర్లుగా ఇప్పుడిప్పుడు వచ్చిన వాళ్ళని గ్రిప్లో చాలామంది అంటారు రేవంత్ రెడ్డి చాలా తెలివి కల్లోడు, రేవంత్ రెడ్డిని తక్కువ అంచనా లేదు, ఆయన యొక్క పర్సనల్ క్యాడర్ను రేవంత్ రెడ్డి తన సైన్యాన్ని రెడీ చేసుకుంటారని చాలామంది అన్నారు. ఇప్పుడు ఏముంటుంది, ఈ జగిత్యాల నుంచి వెళ్ళి సంజయ్ పోయి కాంగ్రెస్లో చేరిండు. రేవంత్ రెడ్డిని కాదని ఏం చేయలేడు, రేవంత్ రెడ్డి మాటే వినాలి సంజయ్ కుమార్. అది ఇప్పుడు జీవన్ రెడ్డికి అట్లుంటుందా? రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి స్ట్రాటజీలు ఇవన్నీ కూడా కావాలని సీనియర్లకు పొగబెట్టి జూనియర్లు పిలిపించుకొని రేవంత్ తన పర్సనల్ సైన్యాన్ని క్యాడర్ను పెంచుకుంటున్నాడు కాంగ్రెస్లో అని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మరి వార్తలా వాస్తవాలా అనేది పక్కన పెడితే ధర్మం ఏంటంటే ఒక పార్టీ పెద్దగా మీరే అన్నారు, ఇప్పుడు పార్టీకి పీసీసీ చీఫ్ కొత్త ఆయన వస్తారేమో, కానీ ఇప్పుడైతే పీసీసీ చీఫ్ మీరే కదా, పీసీసీ మీరే కదా ఇప్పుడైతే, ఇప్పుడు మీరే ముఖ్యమంత్రి మీరే. కాంగ్రెస్ పార్టీలా ఇప్పుడు మీకంటే పెద్ద ఎవరు లేరు అధికారంగా చూసుకుంటే, పదోన్నత పరంగా చూసుకుంటే మీరే పెద్ద. మరొక పెద్ద అయినప్పుడు ఇంత పెద్ద నాయకుడితోటి కనీసం చిన్న మంతనాలు జరపరా, చిన్న చర్యలు జరపరా, ఒక్క మాట పిలిపించుకోరా, ఒక మాట ఇన్ఫర్మేషన్ ఇయ్యరా? ఇది అన్యాయం. వాస్తవానికి ఇదే పతనానికి కారణం ఇడికెంచలే మొదలవుతుంది. ఇదే సేమ్ రిపీట్ అవుతుంది. చూసుకోండి, కేసీఆర్ కూడా ఇదే చేసిండు. జిల్లా స్థాయి నాయకులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని పార్టీలోకి చేర్పించుకున్నాడు. జిల్లా స్థాయిలోని నాయకులతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని పార్టీలోకి చేర్పించుకున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర కూడా ఇదే మొదలైంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్లు తిట్టిన వాళ్ళు చెరుకు సుధాకర్ రెడ్డి, అట్లా వాళ్ళను వీళ్ళను అందరినీ జాయిన్ చేయించుకోవడం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ దగ్గర కూడా మొదలైంది. ఎవరిని నకరికల్లో చిరుమూర్తి లింగయ్యకి ఇచ్చిండు, ఆయన పేరు వేముల వీరేశాన్ని కాదు. అట్లా కేసీఆర్కు పతనం మొదలై బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ పైన వ్యతిరేకత మొదలైంది. సేమ్ ఇప్పుడు పర్సనల్ క్యాడర్ ఎంత ఉన్నా, చిన్నోళ్ళు ఎంత ఉన్నా, ఎవరి సత్తా వాళ్ళకు ఉంటుంది, ఎవరి దమ్ము వాళ్ళకు ఉంటుంది, ఎవడు అవునన్నా కాదన్నా కూడా. జీవన్ రెడ్డి చిన్న వ్యక్తి కాదు, జీవన్ రెడ్డి జూనియర్ కాదు, నిన్న మొన్న వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ కాదు. జీవన్ రెడ్డి క్యాపబుల్ జీవన్ రెడ్డిదే. అట్లా 10 మంది జీవన్ రెడ్డిలు అంతా కాంగ్రెస్ పార్టీలో ఏకమైతే
కేసీఆర్కు వచ్చిన వ్యతిరేకత మీకు కూడా వస్తుంది. ఈ గిదే ఇంటర్నల్ పాలిటిక్స్ జరగడం వల్ల ఏమవుతుందంటే గిదే కొమ్ములాట, గిదే చిచ్చులాట. దయచేసి వాళ్ళందరితో మంతనాలు జరిపి పార్టీకి లాయల్గా పనిచేసిన వాళ్ళు, పార్టీకి కట్టుబడి ఉన్న వాళ్ళు, పార్టీ లైన్స్ ఎటువంటి సందర్భాలలో కూడా మారని వాళ్ళు వాళ్ళంతా కూడా. మీరన్నా కూడా కాంగ్రెస్ పార్టీలో సరే ఒక 5-6 ఏళ్ళ నుంచి, ఒక 7-8 ఏళ్ళ నుంచి మీరు కష్టాలు ఎదుర్కొంటారేమో, కానీ ఒక 20-25 ఏళ్ళ నుంచి ఇదే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న వ్యక్తులు వీళ్ళంతా కూడా. అసలు రేవంత్ రెడ్డి గారు చిన్న చితక రాజకీయాలు చేస్తున్నప్పటి నుంచి ఈ రాగి లక్ష్మారెడ్డి అనేటైనా కాంగ్రెస్లోనే ఉన్నాడు పాపం. అంటే అట్లా వయసులో నీకంటే చిన్నవాడైనా కూడా నిన్ను అన్న అంటాడు. అటువంటి వాళ్ళతో కనీసం మంతనాలు జరపలేక వాళ్ళ పార్టీలు పోగొట్టుకున్నారు. కాపాడుకుంటే మంచిదే, ఉన్నా ఉండకపోయినా వాళ్ళ ఇష్టం, కానీ అట్లీస్ట్ మీ తరపున మీరు చేయాల్సింది చేయడం వల్ల మీ పార్టీలో వాళ్ళకు మంచి చేసినట్టు అవుతుంది. ఇవన్నీ గమనించాలి దయచేసి ముఖ్యమంత్రి గారు. ఇది ఇక జగిత్యాలలో ఇక మరి కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న అంశాలు, కుమ్ములాటలు ఇవి. ఇక రేవంత్ రెడ్డి గారి ఇటువంటి ఒక వైఖరి వల్ల ఆ పార్టీలోని సీనియర్ నాయకులకు ఈ ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉన్నాయి.